తెలంగాణ సర్కార్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సవరించింది. మునుపటి దాంట్లో కొన్ని మార్పులు చేసింది. సవరణ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. దీంతో ఎస్సీ ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందని సర్కార్ చెప్తోంది. ఇంతకు ముందున్న చట్టంలో ఇప్పుడు మార్చిన దానికి తేడా ఏంటి? వాచ్ ది స్టోరీ. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం గతంలో కాంగ్రెస్ సర్కార్ సబ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఆ వర్గాలకు కేటాయించిన డబ్బులు వారికి ఖర్చు పెట్టేలా చట్టం చేసింది. ఇందులోని లోపాలను సవరించి ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధిగా మార్చింది ప్రస్తుత ప్రభుత్వం. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ప్లానింగ్ అలొకేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బిల్ 2017 be taken into consideration. As I with clauses 2 to 32 clauses 1 enacting formula and title 2 stand part of the bill. I shall now request the Minister for Energy and Scheduled Caste Development to move the motion for passing the bill. 1975-76లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ ప్లాన్ను, 1979-80లో ఎస్సీ ఎస్టీ ప్లాన్ను తీసుకొచ్చారు. గిరిజన, దళిత వర్గాలకు కేటాయించిన నిధులు వాళ్లకే ఖర్చు చేయాలని అందులో చెప్పినా దానికి చట్టబద్ధత లేదు. దీంతో ఏటా నిధులు మిగిలిపోతూ వచ్చాయి. కొన్నిసార్లు సబ్ ప్లాన్ నిధులను వేరే రంగాలకు మళ్లించారు. దీంతో ఉమ్మడి రాష్ట్ర సర్కార్ 2012లో ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక చట్టం చేసింది. చట్టం చేసిన తర్వాత కూడా బడ్జెట్లో కేటాయించిన నిధులు దారిమళ్లాయి. పాత చట్టం ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయిలో మాత్రమే పర్యవేక్షణ ఉండేది. చట్టం బలంగా ఉన్నట్టు కనిపించినా ఆచరణకు వచ్చేసరికి అసలైన వాళ్లకు లబ్ధి జరగలేదు. దీంతో పాత చట్టంలో కొన్ని మార్పులు చేసింది తెలంగాణ సర్కార్. దిస్ ఇస్ ఓల్డ్ యాక్ట్. చాలా డీటెయిల్గా నేను అధికారులందరూ కూర్చొని దీన్ని స్టడీ చేస్తే 109 తప్పులున్నాయి. తప్పులు మార్పులు చేయవలసిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మరి నామన్క్లేచర్తో పాటు 109 చేంజెస్ చేయవలసిన వచ్చినప్పుడు ఆ యాక్ట్ని అదే విధంగా కొనసాగిస్తామా అధ్యక్ష? అది సాధ్యమవుతుందా? పాత చట్టం పేరును మార్చి ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధిగా మార్చింది ప్రభుత్వం. మునుపటి చట్టంలో 10 ఏళ్లని ఉన్నదాన్ని ఎత్తేసి ఎస్సీ ఎస్టీలు బాగుపడేంత వరకు నిధులు ఖర్చు పెట్టాలని చేర్చింది. గతంలో మొత్తం జనాభాలో ఎస్సీ ఎస్టీలు 40% ఉన్న ప్రాంతాన్ని ఎస్సీ ఎస్టీల ఆవాస ప్రాంతంగా గుర్తించేవారు. ఇప్పుడు దాన్ని మార్చి కనీసం 40% ఎస్సీ ఎస్టీల జనాభా ఉన్న ప్రాంతాన్ని కూడా ఎస్సీ ఎస్టీ ఆవాస ప్రాంతంగా గుర్తించాలని నిర్ణయించారు. ఇప్పుడు 40% ఒకటే కులం వాళ్ళు 40% ఉంటేనే ఐదరు ఎస్సీ ఆర్ ఎస్టీ దాని హ్యాబిటేషన్ పరిగణిస్తారు తప్ప ఇద్దరు కలిపి ఉంటే దాన్ని పరిగణించారు అధ్యక్ష. అంటే ఎస్సీల పేరు మీద మళ్ళా వేరే దుర్వినియోగం కావడం నిధులనేటువంటి ఒక సదుద్దేశంతో చేసినటువంటి పాయింట్. కంపెన్సేటరీ విధానం కానీ, హ్యాబిటేషన్ మార్చిన విధానం కానీ, టైం లిమిట్ ఎత్తేయడం కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మంచిగా సుపీరియర్ వచ్చింది. ఇంతకు ముందున్న చట్టంలో ఏటా 2 సార్లు దీన్ని సమీక్షలు చేయాలని ఉన్నది. దాన్ని ప్రతి 3 నెలలకోసారి సమీక్షలు చేయాలని మార్చారు. నిధుల పర్యవేక్షణ కోసం ఆర్థిక శాఖలో సెపరేట్ గా ఓ అధికారిని నియమిస్తారు. గతంలో 12% మించి నిధులు ఖర్చు పెట్టలేదు. ప్రస్తుతం అంతకంటే ఎక్కువగా ఖర్చు చేస్తామని సర్కార్ చెప్తోంది. మారిన చట్టం ప్రకారం ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి నిధిని పర్యవేక్షిస్తారు. ప్రజాప్రతినిధులకు కూడా బాధ్యతలు ఉంటుంది. నిధులు ఖర్చు, అమలు తీరుపై రూల్స్ ఫ్రేమ్ చేస్తామంటోంది ప్రభుత్వం. ఈ ఏడాది కేటాయించిన డబ్బులు ఖర్చు కాకుంటే వచ్చే ఏడాదికి మళ్లించేలా చట్టంలో వీలు కల్పించారు. విత్ ఆల్ ద సిన్సియారిటీ పోయిన యాక్ట్ మీద డెఫినెట్లీ ఇది ఇంప్రూవ్డ్ వర్షన్ అధ్యక్ష. టైం లిమిట్ పెట్టినారు, అసలు క్యారీ ఫార్వర్డే లేదు. ఈసారి ఖర్చు పెట్టకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కంపెన్సేట్ చేయాలని చట్టంలో ఉంది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధికి కేటాయించిన డబ్బులు ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ద్వారా ఖర్చు చేస్తే మరింత మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు దళిత సంఘాలు.